హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీకెండ్ అయితే మేము స్ట్రాబెరీ పికింగ్ కోసం స్ట్రాబెరీ ఫీల్డ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా స్ట్రాబెరీస్ తీసుకొచ్చాము. ఆ స్ట్రాబెరీస్తో మేము ఏం చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే స్ట్రాబెరీస్ వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఇవి దగ్గర దగ్గర 1.5 kg ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. సో మనకు కావాల్సినవి ఏంటంటే షుగరు, లెమన్ అండ్ స్ట్రాబెరీస్ అంతే అనమాట. సో 2:1గా తీసుకుందామండి. సో స్ట్రాబెరీస్ మనకి 2 kgs ఉంటే 1 kg. షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే ఇంకా తగ్గించుకోవచ్చు. మేమైతే కొద్దిగా తక్కువగానే తింటాము. సో అందుకని నేనైతే దీంట్లో కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. 450 grams వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కట్ చేసేసి మనము దీన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ జస్ట్ ఫైన్ చాప్ వద్దండి, రఫ్గా చాప్ చేసేసుకోండి. ఇవి చాలా రెడ్గా ఉంటే మీకు జామ్ కలర్ చాలా బాగా వస్తుందండి. సో నేనైతే అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. సో దీంట్లో ఫస్ట్ మనము షుగర్ మిక్స్ చేద్దాము. నాకైతే ఇలా అర్థమైపోతుంది, మీరైతే నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకోండి. ఇలా షుగర్ వేసేసిన తర్వాత దీంట్లో లెమన్ కూడా యాడ్ చేద్దామండి. లెమన్ అయితే సరిపోతుంది అనమాట. దీంట్లో ఇలా మిక్స్ చేసేయండి. నేనైతే ఇలా మిక్స్ చేసేసాను. సో ఒక 5 minutesకి అలా వదిలేసానండి. మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఇవన్నీ మీకు బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట, చిక్కపడాలన్నమాట. వాటరీగా ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాము మనకి జామ్ రెడీ అయిందా లేదా అనేసి. దీన్ని కూడా టెస్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ ఒక స్పూన్ దానిపైన ఇలాగ జామ్ తీసి ఇలా వేయండి. చూసారా, ఇలా వేసి ఇలా పట్టుకోండి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలా రాకూడదు అనమాట. అలా వస్తే అవ్వలేదు అని అర్థం. సో ఇంకా కొంతసేపు కుక్ చేద్దాం. చూడండి, అదే ప్లేట్లో జస్ట్ లైట్గా వేసుకుందాం. చూడండి ఎంత థిక్గా వస్తుందో. ఇది ఎలా వచ్చింది. ఇంకా 2 minutes ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత అది థిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూల్ అయిపోయిన తర్వాత మీరు ఒక గ్లాస్ బాటిల్లోకి తీసేసుకోండి. నేనైతే ఇది లీటర్ల బాటిల్లోకి తీసుకుంటున్నాను. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా జామ్ని ఈజీగా రెడీ చేసుకున్నాం. చూసాం కదా అండి, ఇది 1 year వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రాబెరీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్ట్రాబెరీస్ వాష్ చేసేసుకోండి. ఒక మిక్సర్ జార్లోటి స్ట్రాబెరీస్ని రఫ్గా చాప్ చేసి దాంట్లో వేసేయండి. దాంట్లోనే మీరు షుగర్ తీసుకోకూడదండి, దీంట్లో హెల్తీగా ఉంటుంది. కొద్దిగా హనీ తీసుకోండి. మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బేస్ చేసుకొని హనీ తీసుకోండి. అండ్ మిల్క్ కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోండి, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకుంటే మిల్క్ షేక్ లాగా అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. సో ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలా తయారవుతుందండి. దాన్ని ఒక గ్లాస్లో మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండి, మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇక్కడ 7 షీట్స్ దొరికాయండి. సో వీటితోని జామ్ ఫిల్ చేసి మనము బేక్ చేద్దాం. ఇది మనకి షీట్ లాగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ సైజు సరిపోతుంది అంటే ఈ సైజులో కట్ చేసుకోండి. షేప్ మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. సో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా మెడలో నుంచి కట్ చేసుకున్నాను. సో మనం జామ్ పిలిచి బాగా తీసుకున్న జామ్ చూడండి. సో సో ఇలా రౌండ్
ఇవి బేక్ చేసుకుందాము. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఐ హోప్ మీకు కూడా యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.